హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం సీ ఫుడ్ లవర్స్ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అయిన ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్లోకి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇలా మనం చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నామంటే మనకు ఫ్రై ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. ఫిష్ పీసెస్ని ఇలా ముందుగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే మనకు సరిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనకు అవి ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటాయి తినటానికి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, మీ టేస్ట్కి తగినంత కారంని యాడ్ చేసుకోండి. ఇందులో ధనియాల పొడిని కూడా ఒక 2 స్పూన్లు వేసామంటే మనకు నిమ్మకాయలు అన్ని వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ మనకు డిఫరెంట్ గా బాగుంటుంది. ఇలా మనం వెడల్పు గిన్నెలో తీసుకున్నామంటే మనకి ఇవి మిక్స్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఈ క్వాంటిటీకి నేను ఇవి 1.5 కేజీ వరకు చేపలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నుంచి 7 నిమ్మకాయలను నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయలను కూడా రసంని పిండేసుకుందాం. మనం చేపలకి ఫ్రైకి ఎప్పుడైనా సరే నిమ్మకాయలని యాడ్ చేసామంటే ఫిష్ ఫ్రైకి మనకు అది చాలా అడిషనల్ ఫ్లేవర్ని ఇస్తుంది. తినేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు నిమ్మకాయల వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది చేపల ఫ్రై. ఇలా నిమ్మరసం మొత్తం పిండుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుందాం. ఖచ్చితంగా చేపల కూరకి కానీ ఫ్రైకి కానీ ఎప్పుడైనా సరే పులుపు మనం చింతపండుని వేస్తేనే దానికి ఆ ఒరిజినల్ పర్ఫెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం చేపల క్లీనింగ్ కంటే ముందే మనం ఫ్రై చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా చింతపండుని మనం ఒక 2 నిమ్మకాయలంత సైజులో నానబెట్టి పక్కన పెట్టుకున్నామంటే అది మనకు రసం తీసేటప్పుడు గుజ్జు మంచిగా వస్తుంది. చేపల కూరకి ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటే ఫ్రైకైనా పులుసుకైనా పాత చింతపండునే వాడండి ఎప్పుడైనా. దానివల్ల చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ ఆ రంగు కానీ అన్ని బాగుంటాయి. చూడ్డానికి నల్లగా అనిపిస్తే కూడా టేస్ట్ మనకు చాలా బాగుంటుంది పాత చింతపండుతోటి చేపలు. మనం నిమ్మకాయలు పిండుకున్నాం కాబట్టి ఎక్కువగానే మనకు చింతపండు ఎక్కువ అంత అవసరం ఉండదు, కొంచెం అయితే సరిపోతుంది. చూడండి, వీటిని ఇలా చక్కగా ముక్కలకి మొత్తం ఈ స్పైసెస్ కానీ ఈ పులుపు మొత్తం పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 1 గంట సేపు అయితే మ్యారినేషన్ లో అలా ఊరనివ్వండి. వాటికి బాగా పులుపు కారాలన్నీ పడితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఎక్స్ట్రా టైం ఉంటే కూడా అవేం పాడవవు. మనం పులుపు అంతా యాడ్ చేసాం కాబట్టి చక్కగా అవి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగుంటాయి. చూడండి, ఇలా ప్రతి పీస్ కి మొత్తం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వీటిని తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా డీప్ ఫ్రై అయినా చేసేసుకోవచ్చు. మేమైతే ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాం ఈరోజు. చూడండి, ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా 1 లేదా 2 చేపల ముక్కలుగా మనం వేసుకున్నామంటే అవి చక్కగా విరిగిపోకుండా ఫ్రై అవుతాయి. కొంచెం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేపల్ని. మనం మంట ఎక్కువ పెట్టామంటే బయట కలర్ మారిపోయి లోపల పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తక్కువ మంటలోనే ఇలా స్లోగా మనం కుక్ చేసుకోవాలి వీటిని. చూడండి, మనకి ఇలా నొరగంతా వెళ్ళిపోయి చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. మనకు ఇలా తిప్పుకొని మనం రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు కలర్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి. ఫ్రై కూడా ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేపల్ని ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఎమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం స్టార్టర్ గాను
లేదా ఏదైనా రసంలో కానీ పప్పులో కానీ మనం నంజుకోవడానికి బాగుంటాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. చూడండి, మనకు విరిగిపోకుండా చక్కగా వచ్చేసాయి ఇవి. ఇలా ఎక్కువ ఆయిల్ వద్దనుకునే వాళ్ళు తవా ఫ్రై చేసుకోవచ్చు వీటిని. చాలా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి కదూ ఫిష్ ఫ్రై. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ప్రియాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.